వైసీపీ ఫేక్ ప్రచారానికి ప్రజలు ఇక మోసపోరని, గత 5 ఏళ్లలో ఉద్యోగాల పేరుతో యువతను మోసం చేసిన వైసీపీ ఇప్పుడు డ్రామాలు చేస్తోందని టీడీపీ దక్షిణ విశాఖపట్నం అసెంబ్లీ నియోజకవర్గ అధికార ప్రతినిధి నంబాళ్ల సిద్ధార్థ విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం 100% పారదర్శకంగా నియామకాలు చేపడుతోందని, ప్రతి అభ్యర్థికి ప్రభుత్వం అండగా నిలుస్తోందని ఆయన స్పష్టం చేశారు. నా పేరు సిద్ధార్థ నంబాల. ఈరోజు వైసీపీ చేస్తున్న ఫేక్ ప్రచారం, ఫేక్ ప్రోపగెండా ఏదైతే ఉందో, దగా డిఎస్సి అనేది, వాళ్ళకి దగా డిఎస్సి కావచ్చు కానీ మాకు మెగా డిఎస్సి. ఎందుకంటున్నానంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మొదటి సంతకం ఈ మెగా డిఎస్సి మీద పెట్టడం జరిగింది. దీంట్లో 16,437 పోస్టులు భర్తీ చేయడం జరిగింది. దీంట్లో 15,491 పోస్టులు ఎవరైతే ఈ ఆన్లైన్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యారో వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఇచ్చి, ఆఫర్ లెటర్ ఇచ్చి, అతి తక్కువ టైంలోనే 1 ఇయర్లోనే ఇచ్చిన మాట కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంది. కానీ ఈ వైసీపీ ప్రభుత్వం మట్టుగా గత 5 సంవత్సరాల పాలనలో ఒక్క అభివృద్ధి కానీ, ప్రజలకు కానీ, విద్యార్థులు కానీ ఏ విధంగా పట్టించుకోకుండా ఇప్పుడు ధర్నాలు కార్యక్రమాలు చేస్తుంటే ఒక హాస్యాస్పదంగా ఉందని ఉపాధ్యాయులు, ప్రజలు అంటున్నారని తెలియజేస్తూ, అలాగే ఈ కూటమి ప్రభుత్వం రానున్న రోజుల్లో మరొక నోటిఫికేషన్తో ఉపాధ్యాయులకి, ప్రజలకి మేలు చేసే విధంగా ఉంటాయని తెలియజేస్తూ, అలాగే మా సమాధానం ఎప్పుడు ఈ వైసీపీ గవర్నమెంట్కి ఎన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినా కూడా మా సమాధానం ఎప్పుడు అభివృద్ధి, సంక్షేమంతోనే ఉంటాయని తెలియజేస్తూ, జై కూటమి, జై తెలుగుదేశం.